13వ అధ్యాయం. హెబ్రీ 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకునే వారంగా ఉంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. అందరము కలిసి ఒక మాట మనం చదువుకుంటాం. ఆ ఒక భాగాన్ని. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసు క్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఈ 21 వచనంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ అందులో ఇవన్నీ అవసరం లే, మనం ఇప్పుడు చూడబోం. కానీ ఆ మొదటి మాట ఏమిటి అని అంటే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. మనం 4 పాటలు పాడాం. ఈ 4 పాటలు కూడా కాపరి, గొర్రెలు, వాటికి సంబంధించిన పాటలే. తప్పిపోతి మిల్లలో గొర్రెలను బోలియు, తప్పిపోతి మిల్లలో గొర్రెలను బోలియు, తప్పులెన్నో చేసి శిక్షార్హులమై. ఇది మొదటిసారి పాడిన పాట. అందుకనే పాటలు కూడా జాగ్రత్తగా మనం ఆలకిస్తే మనం ఆరాధించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాడు పాడుకున్న పాటలన్నీ కాపరుని గురించి, గొర్రెల గురించే మనం పాడుకున్నాం. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరంట? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. యేసు ప్రభు వారు ఎందుకు గొప్ప కాపరి అని అంటే, బైబిల్లో ఇంకా కాపరులు లేరా అండి అంటే ఉన్నారు. వాళ్ళు కూడా మంచి మంచి పనులు చేశారు. ఏమిటంటే, యాకోబుని గురించి ఒక మాట చూస్తే, యాకోబు కూడా గొర్రెల కాపరే. అయితే యాకోబు ఒక మాట అన్నాడు. ఆదికాండము 31వ అధ్యాయంలో, ఆదికాండము 31వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? చదవండి. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కనులకు దూరమాయెను. యాకోబు గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరైన యాకోబు అంటున్నాడు, నేను పగటెండకు ఎండిపోయాను, రాత్రి మంచుకు తడిచిపోయాను, క్షీణించిపోయాను, నిద్ర కూడా నా కళ్ళకు దూరం అయిపోయింది. అంటే యాకోబు ఎలాంటి వాడు అని అంటే, మంచి కాపరి, గొప్ప కాపరి అనేది తర్వాత మనం చూస్తాంలే. కానీ ఈ యాకోబు కూడా ఎట్లాంటి కాపరి అంటే, చాలా శ్రద్ధ కలిగిన కాపరి. క్షీణించిపోయాడు గొర్రెల కోసమై, గొర్రెల కోసం, వాటి క్షేమం కొరకు, ఆ గొర్రెల యొక్క బాగోగుల కొరకు ఎండలు లెక్క చేసినవాడు కాదు, మంచులు లెక్క చేసినవాడు కాదు, నిద్ర, తన శరీర సుఖాన్ని, సౌఖ్యాన్ని చూసిన వాడు కాడు. అట్లయితే ఇప్పుడు యాకోబు ఎవరండి? మంచి కాపరే కదా, మంచి కాపరే కదా. అయితే యేసు ప్రభువు వారు ఎవరంట? గొప్ప కాపరి. ఇంకా యాకోబే కాదు, దావీదుని గురించి కూడా చదువుతాం. రండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 35వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుతూ, లేక 34, 35 2 వచనాలు చదువుతాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటును వచ్చి మందలో ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట గొర్రెను విడిపించితిని. అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. ఇప్పుడు దావీదు కూడా గొర్రెలు కాపరే. దావీదు కూడా గొర్రెలు కాస్తూ ఉంటే సింహము ఎలుగుబంటి వచ్చినాయి అంట. అయితే ఈయన మంచి కాపరి, గొప్పగా మంచి కాపరి కాబట్టి, శ్రద్ధ కలిగిన కాపరి కాబట్టి, వస్తే వచ్చి నేను ఒకటే కదా పోయేది అని చెప్పి నా ప్రాణం కాపాడుకుందామని కాబట్టి చెట్టు ఎక్కలా, చెట్టు చాటుకు పోలా. ఏం చేశాడు? తరిమిపోయాడు, పట్టుకున్నాడు. ఎందుకంటే దావీదు కూడా ఏదో కూలికొచ్చిన కాపరి కాదు, యాకోబు కూడా శ్రద్ధ లేని కాపరి కాదు, దావీదు కూడా శ్రద్ధ లేని కాపరి కాదు. వీళ్ళంతా
ఎంతో చక్కగా కాపరత్వంలో నమ్మకంగా ఉన్నవారు. దావీదైతేనేమి, యాకోబు అయితేనేమి. సింహము ఎలుగుబంటిని హరిమితరం పట్టుకొని కొట్టి చంపేశాడంట దావీదు. కాబట్టి దావీదు కూడా మంచి కాపరే అనొచ్చు. యాకోబు కూడా క్షీణించిపోయాడు కాబట్టి ఆయన కూడా మంచి కాపరే అనొచ్చు. లేక మంచి కాపరు అని అనడం కంటే శ్రద్ధ కలిగిన కాపరులు అని వారిద్దరికి పేరు పెట్టచ్చు. కానీ అయితే యేసు ప్రభువారి గురించి రాయబడిన మాట ఏమిటి అని అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. ఆ మాట చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము. ఎందుకు ఆయన గొప్ప కాపరి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో యేసు అనే గొప్ప కాపరి ఎందుకనంటే, గొర్రెల కొరకు ఆయన ఏం చేశాడంట, తన ప్రాణం పెట్టాడు. అందుకు ఆయన గొప్ప కాపరి. అయితే యాకోబు మంచి శ్రద్ధ కలిగిన కాపరి కాదంటే, మంచి శ్రద్ధ కలిగిన కాపరే. ఆహారం లేదు, నిద్ర లేదు, శరీర సౌఖ్యం లేదు, గొర్రెల కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. మంచోడే కాదని అట్లా. అలాగే దావీదు ఎవరండి అని అంటే, ఆయన కూడా చాలా మంచోడే. సింహం ఎలుగుబంట్లు వస్తే అమ్మ నా ప్రాణాన్ని కాపాడుకుందని ఈ గొర్రెంటికి పోతే నాకేమీ లేదు దాక్కున్నాడు కాదు, శ్రద్ధ కలిగిన వాడే. కానీ వీళ్ళందరికంటే యేసు ప్రభువారు మంచి కాపరి. ఎందుకు అని అంటే, ఆయన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన కాపరి. వీళ్ళెవరు ప్రాణం పెట్టలా. మహాయుధులు కొంత ఒకరోజు ఆహారం మానుకున్నారేమో, శ్రద్ధగా పనిచేశారేమో, కానీ ప్రాణం పెట్టిన కాపరులు కాదు. అయితే మన ప్రభు గొర్రెల కొరకై తన ప్రాణం పెట్టాడు కనుక ఆయన ఎవరు అంటే గొప్ప కాపరి. హెబ్రీ 13:20. యేసు అనే గొప్ప కాపరి, ఆయన మంచి కాపరి. ఎందుకు మంచి కాపరి అని అంటే, మనకంటే ఎక్కువగా, మనం చూసిన దానికంటే మరెక్కువగా శ్రద్ధ కలిగి ప్రాణం పెట్టినటువంటి కాపరి. ఈ కాపరుడి గురించి ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాల్లో మనము ఒక 2-3 సంగతులుగా మనం చూసేవారంగా ఉంటాం. తద్వారా మనము మరి ఆత్మీయంగా ఆ వాక్యమును అనుసరించి కొంత సమయం ప్రభువుని ఆరాధించే వారంగా ఉంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, హెబ్రీ 13:20లో గొప్ప కాపరివి, మీ గొప్పదనం ఏంటో క్లుప్తంగా ఒక 2-3 సంగతులు, కొన్ని సంగతులు మేము చూసాం. యాకోబు కంటే గొప్పవాడివి, దావీదు కంటే గొప్పవాడివి, అబ్రహాం కంటే గొప్పవాడివి, ప్రభా యోనా కంటే గొప్పవాడివి. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడం కొరకై మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందన స్తోత్రం. మీ కాపరత్వం ఏమిటో, మీ కాపరత్వం కింద ఉన్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదములు ఏమిటో, ఈ కొన్ని విషయాలు మేము తెలుసుకోగలిగినట్లుగా మమ్మల్ని సిద్ధపరచు. మీ దాసుని నేను బలహీనుడను ప్రభా, బలపరచండి. మీ సిలువ చాటు మరుగుపరచండి. ఆరాధన కొరకై మీ లేఖనాలు మాకు దయచేయండి. ఇంకా రావాల్సిన వారు అనేకులు ఉన్నారు ప్రభా, ఆలస్యం అయిపోయింది, వారు కూడా తిరిగి మాతో కలుసుకోవాలని సహాయపడు. మీ సన్నిధిని మా కొరకు దీవెనకరంగా మార్చము. యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎందుకు గొప్ప కాపరి అని అంటే, ఉదాహరణకు 2 మాటలు మనం చూసాం. యాకోబు కంటే, దావీదు కంటే వాళ్ళు కూడా మంచిగానే కాపరత్వం చేశారు, కానీ వారికంటే ఎక్కువగా ప్రాణం పెట్టిన మంచి కాపరి. యోహాను సువార్త 10:11. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాడు. ఇప్పుడు చదవండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం. 18:16. అతడు కాపరి లేని గొర్రెల వలెనే ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీదను చెదిరిపోడు చూచితిని. వీరికి యజమానుడు లేడనియు, వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోవాలనియు యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. ఇప్పుడు ప్రభువు చూశాడు, ఆ కాపరి లేని గొర్రెల వలె వారంతా ఏమైపోయారంట, దేవుడు ప్రజలైన వారు చెదిరిపోవుట చూచాడు. చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు? లోకంలో ఉన్న మనుషులంతా చెదిరిపోయారంట.
ఒకప్పుడు నువ్వు నేను కూడా చెదిరిపోయిన వారమే. ఎందుకు చెదిరిపోయాము అంటే కాపరి లేని గొర్రెల వలె, యజమానుడు లేని కారణం చేత ఏమైపోయామంట? మనమంతా చెదిరిపోయినటువంటి వారము. ఆయన గొప్ప కాపరి అనేది మొదలుగా చూసాము. ఎందుకు గొప్ప కాపరి అనే దాని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనమంతా ఎవరిమి అంటే మనమంతా కూడా కాపరి లేక గొర్రెల వలె ఏమైపోయామట? చెదిరిపోయాము. యజమానుడు లేడు. ఒకప్పుడు మన జీవితాల్లో యజమానుడు లేడు, కాపరి లేడు. ఆ కారణం చేత ఏమైపోయాడంటే చెదిరిపోయాం. చెదిరిపోయిన వారికి ఏం జరుగుద్ది? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. చెదిరిపోయిన వారి పరిస్థితి ఏమిటి అని అంటే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి కాపరులు లేక చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. చెదిరిపోతే వచ్చే ఆ గొప్ప ప్రమాదము ఏమిటి అని అంటే చెదిరిపోయిన వారు ఏమైపోతారంట? వాళ్ళు అడవి మృగాలకు ఏమవుతారు? ఆహారం అయిపోతారు. ఒకప్పుడు మన జీవితంలో చెదిరిపోయాం. ఎందుకు చెదిరిపోయామంటే యజమానుడు లేడు, కాపరి లేడు. ఆ కాపరి లేని కారణం చేత మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో మనం ఏమేమంటే చెదిరిపోయిన వారు ఏమవుతారు అని అంటే వారు అడవి మృగములకు ఏమవుతారు? ఆహారం అవుతారు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం కూడా చదవండి. 10వ అధ్యాయము 2వ వచనం. గృహదేవతలను వ్యర్థమైన మాటలు పలికిరి, సోదికాండ్రు నిరార్థకమైన దర్శనలు కలిగినవి, మోసముతో కరళ భావం చెప్పిరి, మాయాభావం చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. కాపరి లేక ఏమైపోయారట? బాధ నొందిరి. కాబట్టి కాపరి లేక చెదిరిపోయారు, కాపరి లేక అడవి మృగాలకు ఆహారం అయిపోయారు, కాపరి లేక ఏమైపోయారంట? బాధ నొందిరి అనేది మనం చూస్తాం. కాపరి లేకపోతే బాధ నొందిన వారు నిజమే. ఒకప్పుడు మన జీవితాల్లో యజమానుడు లేడు, కాపరి లేడు. ఆ కారణం చేత చెదిరిపోయాము. తద్వారా మన ఆత్మీయ జీవితాలకు మృగాలకు ఆహారం అయిపోయాం. మృగం అంటే ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉందిగా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరు మీకు వాడే మృగము. కాబట్టి వాళ్ళకి ఆహారం అయిపోయాము. కాపరి లేక వారంతా ఏమైపోయారంట? బాధ నొందిరి. మనకు ఒకప్పుడు కాపరి ఉన్నాడు. ఇప్పుడంటే ఆత్మల కాపరి, ప్రధాన కాపరి ప్రభు దగ్గరికి వచ్చాం. కానీ ప్రభు దగ్గరికి రాకమునుపు కూడా మనకు ఒక కాపరి ఉన్నాడు. ఎవరు ఆ కాపరి? కీర్తనల గ్రంథం రండి 49వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 49వ అధ్యాయం 14వ వచనం. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. మరణము వారికి కాపరి అయ్యుండును. ఒకప్పుడు మన జీవితాల్లో చెదిరిపోయిన వారము, కాపరి లేక యజమానుడు లేక చెదిరిపోయాము, అడవి మృగాలకు ఆహారం అయిపోయాము, బాధ నందిన వారము. అంతేకాకుండా పాతాళము మన మీద కాపరిగా మన మీద కాపురత్వం చేస్తుంది. ఇది మన జీవితం ప్రభు దగ్గరికి రాకముందు. అయితే యేసు ప్రభువారు ఏం చేశాడు? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 9:36. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. కాబట్టి ప్రభు వచ్చాడు ఈ లోకానికి మానవుడిగా, శరీరధారిగా ఈ లోకానికి యేసుప్రభువు వారు వచ్చి వారు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయి ఉన్నందున ఏం చేశాడట? ఆయన జాలి పడ్డాడు. సమరయ మార్గములో ఒకడు దొంగలు పట్టుకొని కొట్టి కొన ఊపిరితో పడేస్తే ఇద్దరు వచ్చారు, లేవీడు వచ్చాడు, యాజకుడు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. అయితే సమరయుడు ఏం చేశాడు చెప్పండి? వారి మీద జాలిపడి, అయ్యో
మృగానికి ఆహారం అవుతూ ఉన్నాడు, మరణం ఇతని కాపరుగా ఉన్నాడు. ఇతడు చెదిరిపోయిన వాడు, యెరూషలేమును దిగిపోయి చెదిరిపోయాడు కనుక వారి మీద జాలిపడి మత్తయి సువార్త 9:36 వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున ఆయన ఏం చేశాడంట? వారి మీద జాలిపడి. కాబట్టి ఈ చెదిరిపోయిన వాళ్ళు ఎవరంటే నువ్వు నేనే. అయితే ప్రభువారు మన మీద ఏం చేస్తూ వచ్చాడు? జాలిపడ్డాడు. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్నవాడని వారి గాయములన్నీయు. కాబట్టి ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు. ఏమైపోయినారంటే ఇశ్రాయేలీయులు చెదిరిపోయిన ఇశ్రాయేలీ. వారు కాపరులేక చెదిరిపోయి ఉంటే వారందరిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన పోగు చేసినటువంటి దేవుడు, పోగు చేసేవాడు. కాబట్టి ఇద్దరు కాపరులు చూసాం, వాళ్ళు ఉదాహరణకు చూసాం ఆరంభంలో. ఎవరా ఇద్దరు? యాకోబు. నేను కూడా కాపర్నేనండి, నా గొర్రెల కోసం నేను రాత్రి పగలు ఎండ వాన లేకుండా క్షీణించిపోయాను, నిద్ర దూరం అయిపోయింది, నేను కూడా కాపర్నే అని అంటే, ఓ నీకంటే ఇంకో గొప్ప కాపరు ఉన్నాడు ఇంకొక ఆయన అని చెప్పి దావీదు అన్నాడు. అయ్యా నా మంద కోసం నేను సింహాన్ని ఎలుగుబడి ఇంకోటి చంపాను, నేను కూడా మంచి కాపర్నే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంట? మంచి కాపరి. ఎందుకనంటే వీళ్ళిద్దరు ప్రాణం పెట్టిన వాళ్ళు కాదు. ఒకవేళ బహుశా శ్రమ పొందారేమో కానీ ప్రాణం పెట్టిన వాళ్ళు కాదు. యేసు ప్రభువారు ఏం చేశాడు? మంచి కాపరి, గొర్రెల కొరకే తన ప్రాణమును పెట్టాడు. ఎందుకు ఆయన గొప్ప కాపరి? హెబ్రీ 13:20 ప్రకారం ఎందుకు గొప్ప కాపరి అని అంటే, చెదిరిపోయిన గొర్రెలను ఆయన ఏం చేసేవాడు? పోగు చేయువాడు. చెదిరిపోతే వచ్చే నష్టం ఏంటో మొదటి తలంపులో చూసాం. వారు మృగాలకి ఆహారం అవుతారు, చెదిరిపోయిన వారు బాధ నొందుతారు జకరియా 10:2 ప్రకారం. అంతేకాదు మరణం వారికి కాపరి ఉంటుంది. అయితే ప్రభువారు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయి ఉంటే మన మీద కనికరపడి ఆయన ఏం చేశాడు? మరి మన మీద కనికరపడి ఈనాడు చెదిరిపోయిన ఇశ్రాయేలీయులందరూ ఏం చేస్తున్నాడట? పోగు చేస్తున్నాడు, ఏరుకున్నాడు ప్రభు. ఇంకో మాట కూడా చదవండి. ఈ చెదిరిపోయిన ఈ గొర్రెల కొరకు యేసు ప్రభువారు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం. అక్కడ నికోదేము అనే ఒక మనుషుడు ప్రభువుని గురించి ఒక చక్కటి మాట అన్నాడు, చాలా మంచి మాట అన్నాడు. ఏమన్నాడు అని అంటే, రండి యోహాను సువార్త 11వ అధ్యాయము 52వ వచనం. 52వ వచనం. యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడు. ఎందుకు యేసు ప్రభువారు చనిపోయాడు అని అంటే, చెదిరిపోయిన జనమును ఏకంగా సమకూర్చడం కొరకు, చెదిరిపోయిన నిన్ను నన్ను ఇశ్రాయేలును పోగు చేయడం కొరకు యేసు ప్రభువారు ఏం చేశాడంట? చావనయ్యున చనిపోయాడు, సమకూర్చుకున్నాడు, చెదిరిపోయిన మనలందరినీ ఏరుకున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన 5:10. 5వ అధ్యాయము 10వ వచనం. నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలు ఇప్పుడకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన వారు భూలోకముందు ఎలుగున క్రొత్త పాట నే పాడేదా, నిత్యము పాడేదా, నే పాడేదా. కాబట్టి క్రొత్త పాట పాడుతూ ఉన్నారు వాళ్ళు. ఏం చేశారంటే వాళ్ళు ప్రతి జనములో నుండి, ప్రతి ప్రాంతంలో నుండి, ప్రతి ప్రదేశంలో నుండి, ప్రతి ఇంటిలో నుండి మనుషులను ఆయన ఏం చేశాడు? కొనుక్కున్నాడు. కొనుక్కొని ఇదిగో నేడున్నట్లుగా షాలేములోనికి తీసుకొచ్చాడు. రకరకాల ప్రాంతాలు, రకరకాల ప్రదేశాలు, రకరకాల మరి జనాంగం మనమంతా దేవుడు మనల్ని చెదిరిపోయిన మనల్ని అందరినీ ఏకముగా ఏం చేశాడు? ఈనాడు
సమకూరుస్తూ వచ్చాడు. ఇది ప్రభువును ఆరాధించడానికి మొట్టమొదటి కారణం. మన ప్రభువును ఆరాధించడానికి బలమైన మొదటి కారణం ఏమిటి అంటే, ఒకప్పుడు ప్రభు నా జీవితంలో నేను చెదిరిపోవడం ద్వారా నేను అపవాదికి ఆహారం అయిపోతూ ఉన్నాను. ఎందుకంటే గర్జించు సింహం వలె మా విరోధి అపవాది గర్జించు సింహం వలె ఉంటే వారికి నేను సమీపం అయిపోయాను. అలాగే చెదిరిపోయిన నన్ను సమకూర్చావు, నా కొరకే చనిపోయావు. చెదిరిపోయిన వారి కొరకు ఆయన చావునై ఉన్నాడని నికోదేము ప్రవచించాడు కదా. అలాగే యేసు ప్రభు మన కొరకే చనిపోయాడు. అంతేకాకుండా ప్రతి కుటుంబంలో నుంచి, ప్రతి ప్రాంతంలో నుంచి ఆయన మనల్ని స్వరక్తం ఇచ్చి కొన్నాడు, సమకూర్చాడు. ఇశ్రాయేలును పోగు చేయువాడు. కాబట్టి ఈ కారణాన్ని బట్టి ఆయన ఎవరు అంటే హెబ్రీ 11:20 ప్రకారం యేసు అనే గొప్ప కాపరి. ఎందుకు ఆయన గొప్ప కాపరి అని అంటే, చెదిరిపోయిన మనల్ని నాడు ఏం చేశాడు? ఆయన సమకూర్చాడు అని. సరే, ఇప్పుడు రెండవ విషయానికి వెళ్దాం. రండి, లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయంలో రెండవ విషయానికి మనం వెళ్తే, 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. మీలో ఏ మనుషులకైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెనక వెళ్ళడా. ఇప్పుడు రెండవ కారణం, ఆయన గొప్ప కాపరి అని అన్నారు కదా. ఎందుకు గొప్ప కాపరి అని అంటే, ఆయన మంచి కాపరి. ఎందుకు మంచి కాపరి అని అంటే, ఇంకెందుకంటే మంచి వాళ్ళు లేరా? మంచి కాపరత్వం చేసిన వాళ్ళు లేరా? ఇవాళ మా ఇంట్లో కూడా ఉన్నారండి, మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు గొర్రెలే కాస్తా ఉంటారండి, నిద్ర ఉండదు, రాత్రి ఉండదు, పగలు ఉండదు, వాళ్ళు కూడా మంచి కాపరులే కదా అని అనుకోవచ్చు. అయితే ఈ మన ప్రభు ఎందుకు గొప్ప కాపరి అని అంటే, చెదిరిపోయిన వాటిని ప్రేమించిన వాడు, చెదిరిపోయిన వాటి కొరకు ప్రాణం పెట్టినాడు. మనమైతే డబ్బుల కొరకే ప్రయాసపడతాం, గొర్రెలు కాస్తాం. కానీ యాకోబు కూడా అంతే, దావీదు కూడా అంతే. కానీ చనిపోయిన కాపరి మన ప్రభు. అయితే రెండవదిగా ఇక్కడ మనం గమనించినప్పుడు 4వ వచనంలో తప్పిపోయిన ఎడల ఏమైపోయిందంట? ఒక గొర్రె తప్పిపోయిన ఎడల. ఆయన ఎందుకు రెండవది గొప్ప కాపరి అని అంటే, తప్పిపోయిన గొర్రె దాని విషయంలో ఆయన ఏం చేస్తూ వచ్చాడు? 119వ కీర్తన రండి. 119వ కీర్తన 176వ వచనం చివరి వచనం. 119 చివరి వచనం. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకునుము, ఎందుకనగా నీ ఆజ్ఞలు మరచివాడును. నీ గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని తప్పిపోతిని. నేను త్రోవ విడిచి తిరిగాను, తప్పిపోయాను. 58వ కీర్తన, కీర్తన గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. 58:3. తల్లి కడుపున పుట్టిన మొదలుకొని విపరీత బుద్ధి కలిగిందురు, పుట్టుకతోనే అబద్ధమాడుచు తప్పిపోదురు. ఎప్పుడు తప్పిపోయాడంట? పుట్టుకున్న తోడనే, పుట్టిన వెంటనే తప్పిపోతూ ఉన్నాను. కాబట్టి నేను తప్పిపోయినటువంటి వాడును, త్రోవ విడిచి తిరిగిన వాడును. ఎప్పుడు త్రోవ విడిచాడు అని అంటే, పుట్టిన వెంటనే, తల్లి కడుపులో ఉన్నది మొదలుకొని. అందుకని కీర్తనకారుడు అన్నాడు, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది. పుట్టిన తోడనే తప్పిపోయినటువంటి వారు. మీలో ఒక మనుషులకి గొర్రె తప్పిపోయింది అని అంటే, తప్పిపోయిన గొర్రె విషయంలో ఆ తప్పిపోయిన గొర్రెను చూస్తూ ఉన్నాం. ఎవరు తప్పిపోయిందంటే మనమే. ఎప్పుడు తప్పిపోయామంటే, పుట్టుకున్న తోడనే వెంటనే తప్పిపోయా. ఇంకో మాట రండి, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 1 కొరింథీ 12 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములు ఆరాధించుటకు ఎటు పడిన అటు నడిపింపబడినని మీకు త్రోవ తప్పిపోయాం. త్రోవ తప్పిపోయి ఎట్లయిపోయామంట? ఎటు పడితే అటు నడిపించబడ్డాం. ఎటు పడితే అటు. హిందువుల మరి నేను చాలా చోట్ల చూశాను. మా బంధువులు చాలా మంది చనిపోయినప్పుడు అటు ఇటు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళం. తప్పదు కదండి, వెళ్తాం. సొంతోళ్ళు, బంధువులు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత
సమాధి కార్యక్రమంలో అందరూ పెద్దలే. ఒకడంటాడు తాళ్ళు వేసి కడతారు కదా, ఎప్పుడు తీస్తే సరిపోద్దని ఒకడు అంటాడు. లేదు రాయి పెట్టి రాయి తీసుకుని కొట్టాలని ఒకడు అంటాడు. ఇంకోటి వచ్చి లేదు ఇటు తిరిగి తిప్పమంటాడు. లేదు ఇంకోటి వచ్చి తూర్పు తిరిగి తిప్పమంటాడు. ఎటు బడితోటి తిప్పడమే. అందుకని కొన్ని 12:2 చూసాం, ఎటు బడితోటి తిరిగిన వారు. ఏముడు ఏం చెబితే అది పోయినాం. మంగళవారం పోతుంటే ఆగిపోతాం, మంగళవారం పోవచ్చునంటే పోతాం, తుమ్మెడు ఆగంటే ఆగిపోతాం, ఈ తుమ్ము మంచిది పోంటే లేచిపోతాం. కాబట్టి ఎటు బడితోటి తప్పిపోయినటువంటి వారు. ఇంకో మాట, ప్రసంగి గ్రంథం 2 లేదా ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 50 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారు కాపరులు కొండ మీద వారిని తోలుకుని పోయి వారిని త్రోవ తప్పించి జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటును మర్చిపోయి. కాబట్టి వెళ్ళారు, అయితే వాళ్ళు ఇష్టం ఎటు పడితోటి తిప్పారు లోకంలో. అయితే వాళ్ళు దిగాల్సిన చోటు మర్చిపోయారు, వెళ్ళాల్సిన చోటు మర్చిపోయారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎవరి వారము, మేము ఎక్కడి వాళ్ళము, ఆ సంగతినే మర్చిపోయారు. ఒకప్పుడు మన జీవితంలో మనం త్రోవ తప్పిపోయాం. అయితే ఎలాగ త్రోవ తప్పిపోయామంటే పుట్టినతోడనే త్రోవ తప్పిపోయినాం, ఎటు బడితోటి నడిపించబడ్డాం, ఎవరు ఏం చెబుతారు చేశాము, అసలు త్రోవనే మర్చిపోయిన వారు. అసలు అంటే ఎటు దిగాలో కూడా తెలియదంట. ఈ గొర్రెలు తీసుకొని ఒకటి తీసుకెళ్ళి అటు ఇటు తిప్పాడంట కొండ మీదకి. ఆ గొర్రెలకి ఇంకా అర్థం ఏంటి, ఎటు దిగాలో తెలియట్లా. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం. ప్రసంగి గ్రంథం 10:15. ఊరికి పోవు త్రోవ ఎరగిన వారై బుద్ధిహీనులు తమ ప్రయాసత ఊరికి పోయే త్రోవ ఎరగనోళం అయిపోయాం. ఎటు పోవాలో తెలియని పరిస్థితి. తప్పిపోవడం అంటే ఇది. ఒకప్పుడు మన జీవితంలో ఏమైపోయామంటే చెదిరిపోయిన వారం. చెదిరిపోయాము. ఒకటి, చెదిరిపోయిన మనల్ని ఏకం చేయడం కొరకు యేసు ప్రభువారు చనిపోయాడు. రెండోది, తప్పిపోయాం. ఎట్లా తప్పిపోయామంటే అసలు మార్గమే మర్చిపోయాం. ఇది కేవలం హిందువులకే వర్తిస్తుంది అంటే హిందువులకే కాదు, క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. క్రైస్తవులు పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే ఇంకోటి అప్పుడు చూడాలి, వాళ్ళు కూడా అసలు దారే మర్చిపోయారు. అందుకని ప్రసంగి 10:15 మాట చూసాం, ఊరికి పోయే త్రోవ ఎరగనోళం అయిపోయాం. ఊరికి మన ఏ ఊరి నుండి వచ్చాము, మన నిలవరైన పట్టణం మంది ఇది కాదు, మనం వెళ్ళాల్సిన స్థానం ఒకటి, మనం ఉండాల్సిన తీరు ఒకటి, అసలు ఆ మార్గమే మర్చిపోయిన వారంగా అయిపోయాం. ఇది తప్పిపోవడము అని అంటే. కాబట్టి తప్పిపోయిన మనల్ని యేసు ప్రభు వారు ఏం చేసి వచ్చాడు తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనం. 34:11. రండి. ఏమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని. కాబట్టి తప్పిపోయినాయి కదా నా గొర్రెలు, త్రోవ మర్చిపోయినాయి కదా, దిగాల్సిన స్థానం మర్చిపోయినాయి కదా, అవి ఎడుబడితే నడిపించబడ్డాయి కదా. తప్పిపోయిన నా గొర్రెల విషయంలో నేనేం చేస్తున్నానంటే నాకు నేనే వాటిని వెదకి ఏం చేస్తానన్నాడు, కనుగొందును. లోకా 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. తప్పిపోయిన మనల్ని వెదకి రక్షించడం కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా మన ప్రభువును ఆరాధించే విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండవ సంగతి ఏమిటి అంటే, ఒకప్పుడు నా జీవితంలోనే త్రోవ తప్పిపోయిన వాడను, పుట్టినతోనే త్రోవ తప్పిపోయిన వాడను. మా అమ్మ మా నాన్నలే నేర్పిస్తూ వచ్చారు, రే కాలు ఇటు పెట్టురా అటు పెట్టురా, ఇటు పోరా ఈ రోజు పోరా ఆ రోజు పోరా. కాబట్టి నేను పుట్టినతోడనే తల్లి గర్భంలో నుండే పాపిని. అసలు నేను వెళ్ళాల్సిన మార్గమే మర్చిపోయాను, నేను దిగాల్సిన ఆ మార్గమే మర్చిపోయాను. ఇర్మియా గ్రంథంలో ఉంది కదా అన్నమాట, కన్యక తన ఆభరణమును మరచున వడ్డానమును మర్చిపోద్దా? అయితే ఈయన జనులు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. ఎన్నోసార్లు మర్చిపోయిన వారు, ఎన్నోసార్లు త్రోవ తప్పిపోయిన వారు. ఇలాంటి నన్ను ప్రభు ప్రేమించి ఆయన గొప్ప కాపరి ఎందుకు అనే కారణం చెప్తున్నాను. ఎందుకని గొప్ప కాపరి అని అంటే,
ఆయన తప్పిపోయిన మనల్ని ప్రేమించి వెదకి కనుగొనేందుకు వరకు హెస్కేలు 34:11 ప్రకారం, లేక లూకాసు వార్త 19:10 ప్రకారం నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభువారికి లోకానికి మానవుడిగా ప్రభువారు వచ్చారు. ఇది రెండవ కారణం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. మీరు గొర్రెల వలె, మొదటి పేతురు 2:25, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇంతకు ముందు మళ్ళించబడలా, ఎటు పోయామో తెలియదు, ఎటు పడితటు. 1 కొరింథీ 12:2 ప్రకారం ఎటు నడిపిస్తాడు నడిచామా, దారి తప్పిపోయాం, ఊరికి పోయే త్రోవ ఎరగిన వారం, తప్పిపోయిన వారం. దేవుడు మనల్ని కనుగొన్నాడు, వెతకాడు, రక్షించుకున్నాడు. ఇప్పుడు ఆత్మల కాపురి వైపు ఏం చేయబడ్డాం? మనము మళ్ళించబడ్డాం. కాబట్టి రెండవదిగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఓ నిజమే ప్రభా, ఒకప్పుడు నా జీవితంలో నేను చెదిరిపోయాను. ఎందుకు చెదిరిపోయాం చెప్పండి? ఇశ్రాయేలు ఎందుకు చెదిరిపోయారంట? మరి కాపురి లేక, యజమానుడు లేక చెదిరిపోయారు, దారి తప్పిపోయారు, తొలగిపోయారు. అయితే యేసు ప్రభువారు ప్రధాన కాపురిగా మరి లోకానికి వచ్చి చెదిరిపోయిన వారందరి కొరకు చనిపోయి సమకూర్చి పోగు చేసుకొని ప్రతి జనములో నుండి, ఆయా జనములో నుండి, ఆయా తెగలో నుండి, ఆయా ప్రాంతాల్లో నుంచి, ఆయా గ్రామాల్లో నుంచి మనల్ని కొనుక్కొని ఏకం చేస్తూ వచ్చాడు. రెండవదిగా మరి ప్రభువారు మనల్ని తొలగిపోయిన మనల్ని, మీలో ఎవరికైనా ఒక మనిషిని గొర్రెలు ఉంటే వాటిలో ఒకటి తప్పిపోయిన గొర్రెలు మనమే. ఎన్నోసార్లు తప్పిపోయాం, అనేక మార్లు ఆయన మర్చిపోయాం, త్రోవ తప్పిపోయాం, త్రోవ ఎరగని వారమే. అలాంటి మనల్ని ప్రభువారు వెతికి కనుగొని రక్షించుకొని ఆయన ఏకం చేసి ఆయన వైపునకు మళ్ళిస్తూ వచ్చాడు. కాబట్టి ఇది రెండవ కారణం. ప్రభా, నీవే గనుక నన్ను వెదకకపోతే నాకు నిశ్చయముగా పాతాళమే నాకు కాపురిగా ఉండేది, ఆ అపవాదికి నేను ఆహారం అయిపోయేవాడను, వేదనకరమైన స్థలంలో ఉండవలసిన వాడను. కనుక మీరే నన్ను వెతికారు, నేను వెతకలేదు. 1 పేతురు 4:10 రాయబడింది ఆ మాట. మనం ఆయన ప్రేమించామని కాదు, ఆయనే మనలను మొదలు ప్రేమించాడు. ఆయనే మనల్ని వెతికాడు, ప్రేమించాడు, మనకు వెతికి రక్షించుకొని తన కుటుంబంగా మనల్ని తీరుస్తూ వచ్చాడు. అందుకని రెండవదిగా మన ప్రభువు హెబ్రీ 13:20 ప్రకారం ఆయన ఎవరు అని అంటే గొప్ప కాపరి. గొప్ప కాపరి. ఎందుకు ఆ గొప్ప కాపరి అని అంటే 2 విషయాలలో గొప్ప కాపరి. ఆయన మనల్ని సమకూర్చాడు, రెండోది మనల్ని ఆయన వైపునకు మళ్ళిస్తూ వచ్చాడు. సరే, 3వ విషయానికి వెళ్దాం రండి. యోహానుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. 10-11. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఆయన అన్నాడు, నేను ఎవరిని? మంచి కాపరిని. ఎందుకు ఆయన మంచి కాపరి అనంటే, అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి అక్కడ ఉన్నటువంటి దేవుని దాసులు ఒక మాట అన్నారు. ఏమన్నారు రండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనం. 13:10. అతనిని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. అపవాది ఎలాంటి వాడు అనంటే తిన్నని మార్గములను ఏం చేసేవాడు? చెడగొట్టువాడు. కాబట్టి సమస్తమైన దుర్మార్గముతో ఉన్నటువంటి వాడు, తిన్నని మార్గమును చెడగొట్టేవాడు. ఆయనేమో మంచి కాపురి, ప్రభు ఏమో. అయితే అపవాది ఎట్లాంటి వాడు అంటే మనల్ని చెడగొట్టేవాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో హవ్వను గురించి, అక్కడ అపవాదిని గురించి కూడా ఒక మాట ఉంది. 2 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం. 2 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం.
సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులో చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి అపవిత్రులను తొలగిపోనేమో అని సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఏం చేసిందట? మోసపుచ్చింది. తప్పు మార్గమును చెడగొట్టేవాడు అపవాది. కాబట్టి హవ్వను మోసపుచ్చింది. ప్రకటన 12వ అధ్యాయంలో రాయబడింది, సర్వలోకమును మోసపుచ్చు అపవాది. అపవాది హవ్వనే కాదు, లోకమంతటిని ఏం చేసిందట? అందరూ మోసపుచ్చింది. ఇప్పుడు చదవండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆ మాట చదవండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందు అసహ్య కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు మనము కూడా మునుపు అవివేకులమును మోసపోయిన వారము. ఇంతకుముందు మనం కూడా ఎవరమంట? మోసపోయిన వారు. అపవాది ఎట్లాంటి కాపరి అని అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో యేసుప్రభువు వారేమో మంచి కాపరి అని రాయబడింది. అపవాది ఎలాంటి కాపరి అని అంటే మోసపుచ్చేటువంటి వాడు. హవ్వను మోసపుచ్చాడు. అంతేకాకుండా సమస్తమైనటువంటి సర్వలోకమును వాడు ఏం చేసేవాడట? మోసపుచ్చేవాడు. తిన్నని మార్గములను ఏం చేసేవాడు? చెడగొట్టేవాడు. కాబట్టి మునుపు మన స్థితి ఏమిటి అంటే, మనము మన తిన్నని మార్గాన్ని చెడగొట్టుకున్న వాళ్ళం, మునుపు మనం కూడా మోసపోయిన వాళ్ళం, మునుపు మన స్థితి అసహ్యులమై కాలం గడుపుతూ ఉన్నా. అయితే ఆయన మంచి కాపరి కదా. 28వ కీర్తన 9వ వచనం. 28:9వ వచనం. 9వ వచనం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. వారికి కాపరివై, నీవు మంచి కాపరివి. అయితే నీవు కాపరివై వారిని ఏం చేయి? నిత్యము వారిని ఉద్ధరించుము. ఉద్ధరించే కాపరి. మన కాపరి మంచి కాపరి ఎట్లాంటి వాడు అంటే మనల్ని ఉద్ధరించే కాపరి. అపవాది ఎట్లాంటి కాపరి అంటే మోసపుచ్చే కాపరి. ఒకప్పుడు మోసపోయిన వాళ్ళం మనం కూడా. అవను మోసపుచ్చాడు, లోకమంతటిని మోసపుస్తూ ఉన్నాడు. వాడు తిన్నని మార్గం చెడగొట్టేటువంటి వాడు. మునుపు మన స్థితి వారి చేతిలో చిక్కి మనం కూడా మోసపోయి. అయితే ఇప్పుడు ప్రభువు మనకి ఏమై ఉన్నాడు అంటే మంచి కాపరి ఉన్నాడు, మనల్ని ఉద్ధరించేటువంటి కాపరి. ఆ కాపరత్వం కిందకి మనం తీసుకొని రాబడ్డాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం. 63:9. వారి యావత్ బాధలు ఆయన బాధనందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను కాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చినటువంటి కాపరి. ఆయన ఉద్ధరించే నిత్యమైన మంచి కాపరి. ఏమిటి ఆయన ఉద్ధరించడం అంటే మనల్ని మోసుకొని వచ్చిన కాపరి. ఇదే యెషయా గ్రంథం ఇంకో మాట కూడా చదవండి. 46వ అధ్యాయము. యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుతాం. 46:3వ వచనం. 46వ అధ్యాయము 3. యాకోబు ఇంటి వారిలో వారిలారా, గర్భమును పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకొనిన వారులారా. ఆయన యావత్ బాధనందాడు, వారిని ఉద్ధరించే కాపరి. ఆయన ఏం చేశాడు? యాకోబు ఇంటి వారులారా, తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా. ఆ పాట ఉంది కదా, ఏం పాట? గర్భమున పుట్టిన బిడ్డను. ఆ పాట కూడా కాదు, అది కూడా స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి
మొదలు నేను చంక పెట్టుకున్న నాదు ప్రజలారా, నేను చంక పెట్టుకున్న నాదు ప్రజలారా, ముదిమి వచ్చు వరకు నేను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే. కాబట్టి ఆయన ఉద్ధరించే దేవుడు, ఉద్ధరించే కాపరి. కాబట్టి అపవాదేమో మోసపుచ్చే కాపరి, కానీ మన ప్రభు తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని మనల్ని ఎత్తుకొని మనల్ని యావత్ బాధలో ఆయన బాధ నుండి ఎత్తుకుంటూ వస్తూ నా చేత భరింపబడిన వారులారా అని యెషయా గ్రంథం 46లో. కాబట్టి తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని మనకు మోసినటువంటి దేవుడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను 1:29 ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? ఇదిగో 1:29 అంటే ఏ అధ్యాయం? యోహాను సువార్త 1:29. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. ఆయన మోసుకొని పోయేదే. కాబట్టి మనల్ని ఎత్తుకొని మోసుకొని ఆయన వచ్చినటువంటి అందుకనే హెబ్రీ 13:20లో ఆయన ఎవరట? గొప్ప కాపరి. ఎందుకు గొప్ప కాపరి అని అంటే చెదిరిపోయిన మనల్ని, చెదిరిపోయిన కాపరి లేక చెదిరిపోయిన మనల్ని సమకూర్చాడు. అంతేకాదు చెదిరిపోయిన వారి కొరకై చనిపోయాడు ఆయన. రెండోది, త్రోవ తప్పిపోయిన గొర్రెను ఆయన వెతికాడు, రక్షించుకున్నాడు. త్రోవ తప్పిపోయిన మనల్ని సమకూర్చుకున్నాడు. మా ఊరికి పోయే మార్గం ఎరగని వారంగా అయిపోయాం, ఎటు పడితే అటు తిరిగిన వారం. అలాంటి మనల్ని ఈనాడు శ్రేష్టమైనటువంటి సంఘము సహవాసంలోనికి ఆయన మరలా తిరిగి తీసుకొని వచ్చాడు. మూడవదిగా మన కాపరి, ఒకప్పుడు మన కాపరి మోసపుచ్చే కాపరి. ఇప్పుడు ఈ కాపరి ఎవరట? ఎత్తుకుని వచ్చేటువంటి కాపరి, ఉద్ధరించే కాపరి. ఈ కాపరత్వం కిందకి ఈనాడు మనం తీసుకున్నాం. ఇది మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం. అందుకని ప్రభా, నీవు యాకోబు కంటేను దావీదు కంటేను చాలా మంచి గొప్ప కాపరి. వాళ్ళు ప్రయాసపడ్డారు కాదనన్ను, కానీ నీవైతే నా కొరకు మంచి కాపరివై ఉండి ప్రాణం పెట్టిన కాపరివే నీవు. నీలాగా నన్ను ప్రేమించిన వారు ఎవరు లేరు ఈ లోకంలో. కాబట్టి అందుకని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, అందుకని మిమ్మల్ని స్తుతిస్తున్నాను అని చెప్పి కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా ప్రభువుని స్తుతించి మనము ఆరాధించే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడునుగా. వీళ్ళ వాక్యమును ఆధారం చేసుకొని కొన్ని నిమిషాలు క్లుప్తంగా, చాలా క్లుప్తంగా, త్వరగా మరి కొన్ని నిమిషాలు సాధ్యమైనంత వరకు అందరూ ప్రభువుని ఆరాధించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించారు.